వెల్కమ్ టు విజిల్. అది యాదృచ్ఛికమో దైవలేలో చెప్పలేం, కానీ వేల సంవత్సరాల అమరావతి చరిత్రలో సరిగ్గా నేటి ఆంధ్రుల రాజధాని ఈ 28 గ్రామాలే నాడు పురాతన అమరావతి పట్టణానికి సరిహద్దులు కావటం చరిత్రకారులని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, కృష్ణానదికి ఆవలి ఒడ్డున శ్రీ కనకదుర్గమ్మ తల్లి, ఇంకొక దిక్కున యోగముద్రలో వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుడు, యువతలి ఒడ్డున మంగళగిరిపై పానకాల రాయుడు, అతి సమీపంలో చెన్నకేశవుని జతతో పంచారామాల్లో ఒకటైన అమరావతి అమరలింగేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం. దేశంలోనే మొట్టమొదటిసారిగా బుద్ధుని ఉపదేశాలను పాటించి ఆచరించిన ఘనత తెలుగువారిది. అమరావతిలోనే కాలచక్ర వీల్ ఆఫ్ టైం సందేశాన్ని మానవాళికి గౌతముడు ప్రబోధించినట్టు టిబెటియన్ల నమ్మకం. అందుకే కాబోలు తిరిగి ఇక్కడే 2006వ సంవత్సరంలో ప్రపంచ బౌద్ధ మత గురువైన దలైలామా కాలచక్ర క్రతువును నిర్వహించారు. ప్రపంచం నలుమూల నుంచి బౌద్ధులు, చరిత్రకారులు, పర్యాటకులు వచ్చి ఈ బౌద్ధారామంలో ధ్యానముద్రలో ఉన్న తథాగతుడిని సందర్శించి తరించిపోయారు. అటువంటి ఈ పవిత్ర భూమిపై నిత్యం అశుద్ధాన్ని ఆహారంగా తీసుకునే సాక్షి, దాని అనుబంధ మీడియా అమరావతిపై అనునిత్యం చిమ్మే విషం పరాకాష్ఠకు చేరింది. పరమ నీచుడు కృష్ణంరాజు, అధముల్లోకెల్లా అత్యంత అధముడు తల్లిపాలు తాగి రొమ్ము కుదటంలో PhD చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, వీరిద్దరి భావజాలం కన్నతల్లి, కడుపున పుట్టిన పిల్లలతో సంభోగించాలనుకునే సైకో మనస్తత్వం కలిగి ఉండబట్టే అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. మంచి ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వ పెద్దలు తక్షణం స్పందించి సైకోగాళ్లను తక్షణం శిక్షించాలి. ప్రభుత్వంలో అందరికంటే ముందు స్పందించి డీజీపీకి ఫిర్యాదు చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అభినందనీయులు. అమరావతి నేల చరిత్ర గురించి మా మిత్రుడు, చరిత్రకారుడు, రచయిత పాపినేని సాయి రచన ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. అమరావతి నాది, నా రాజధాని అమరావతి. అమ్మ ఒడిలో ఓనమాలు దిద్ది అమ్మ నుడిలో మొదట నేర్చుకున్న అకారం నా అమరావతి. తెలుగమ్మ గొంతులో ప్రణవనాదం నా అమరావతి. నా రాజధాని అమరావతి. ఆంధ్రజాతి చరిత్రకి ఆత్మసాక్షి అయిన నా కృష్ణమ్మ 1000 ఏళ్లుగా తలలు లేని మొండేళ్ల పరుల పంచన బతుకులీడుస్తున్న బిడ్డల వేదన చూస్తూ ఆమె గుండె లోతుల్లో అణుచుకున్న ఆవేశాన్ని ఒక్కసారిగా ఉప్పొంగిస్తే ఆ ప్రజ్వల కెరటమే నా అమరావతి. నా రాజధాని అమరావతి. అమరావతి నాది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికే ఇనుప యుగపు సంస్కృతి కేంద్రమైన ధాన్య కటకమై దక్షిణ దేశానికి అంతటికీ నాగరికత పంచిన అన్నపూర్ణ నా అమరావతి. నా రాజధాని అమరావతి. తీర్థంకరుడైన మహావీరుని, తథాగతుడైన గౌతముని ప్రవచనాలు ప్రతిధ్వనించిన పుణ్యభూమి నా అమరావతి. ప్రపంచ శాంతి యజ్ఞానికి శ్రీకారంగా సాగిన అశోకుని ధర్మచక్ర ప్రబోధానికి పురిటిరాటు నా అమరావతి. నా రాజధాని అమరావతి. 3 కోటి లింగాల ముఖద్వారాలు దాటి 3 సముద్రాలను తమ పరాక్రమంతో కలచివేసిన ఆంధ్ర రాజుల మెలిపెట్టిన మేసకట్టున అమరావతి. పరరాజుల పాలిట ఉరితాడైన కొండవీటి అనవేమారెడ్డి యుద్ధ ప్రాంగణం నా అమరావతి. నా రాజధాని అమరావతి. అమరావతి నాది. రోమా దేశం నుంచి చీనా దేశం వరకు సాగిన ప్రాక్సాగర వాణిజ్యానికి వారధి నా అమరావతి. కలంకారీ వన్నెలు కూర్చిన మజిలీ రసపట్టపు మెలిజిలుగున అమరావతి. అమ్మరాన్నంటిన ఆంధ్రుల సుఖ సంపదకు తార్కాణమైన శాతకర్ణి రాజముద్ర నా అమరావతి. నా రాజధాని అమరావతి. చరిత్రలో 1000 ఏళ్లు నిలిచి భారతావనిలోనే అత్యున్నతమైన మానవ నిర్మిత కట్టడంపై ఒక చర్మకారుడి ఛత్ర ప్రతిష్ట నా అమరావతి. చిత్రలేఖనాల్లోని అందాలను శిలలపై తీర్చిదిద్దిన ఆ ఆదిశిల్పి ఉలి పదును
నా అమరావతి. జానపదుల జీవన శైలికి అద్దం పట్టే గాథలతో భారతీయ కావ్య రచనకు వరవడైన హలుని గంటపు ములుగు నా అమరావతి. నా రాజధాని అమరావతి. ప్రజ్ఞా పాఠవాలతో మహాయానాన్ని ప్రపంచంచుల వరకు ప్రకటించిన నాగార్జున ఆర్యదేవ దిన్నాగుల జ్ఞానభూమి నా అమరావతి. కులరహిత సమాజానికై ఉద్యమించిన వీర పాశుపతుల గండ కత్తిర నా అమరావతి. షణ్మతాలను ఏకం చేసిన శంకర్ భగవత్పాదుకుని తార్కాలకు వేదిక నా అమరావతి. నా రాజధాని అమరావతి. అమరావతి నాది. తరతరాల తెలుగువారి తలనగరం నా అమరావతి. నేటి ఆంధ్రుల ఆశా జ్యోతి నా అమరావతి. పలాస నుంచి పెనుగొండ వరకు సాగే నవ్యాంధ్ర రాష్ట్రానికి నడిబొడ్డు నా అమరావతి. భవిష్యత్తులో ఆంధ్రుల ఆశయ సాధనకు అలవాలం నా అమరావతి. నా రాజధాని అమరావతి. అమరావతి నాది. అణుధార్మిక ధూళి కన్నా కుల రాజకీయం ప్రమాదకరం అని ఈనాడు పత్రిక అధినేత రామోజీరావు అన్నారు. మనిషిలో ప్రవహించే రక్తాన్ని నిర్ధారించేందుకైనా పరీక్షలు ఉన్నాయి, కానీ కుల నిర్ధారణకు ఏ పరీక్ష ఉంది? కులం అనే 2 అక్షరాల పదం సమాజాన్ని శతాబ్దాల నుంచి పట్టి పీడిస్తూ పీల్చి పిప్పి చేస్తూనే ఉంది. అసలేంటి కులం, ఎందుకు కులం అని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యం, అవసరం ఈ అణుయుగంలోనూ ఏర్పడటమే అసలైన విషాదం. రాజకీయాల్లో కుల ప్రాతిపదికన ఎంపిక, కులం విదేశంలో కులం, స్వదేశంలో కులం, చివరికి శ్మశానంలోనూ కులమే. కుల రాజకీయం అణుధార్మిక ధూళి కన్నా ప్రమాదకరమైంది. గ్రామాల్లో, పట్టణాల్లో సహజీవనాన్ని ధ్వంసం చేసే స్థాయికి కుల భేదాలు ఎదిగితే సమాజ మనుగడకే సర్వ అనర్థం ప్రాప్తిస్తుంది అనేది రామోజీరావు భావన. మెడ్రాస్ నుంచి తెలుగునాడు, ఆంధ్రదేశం విడిపోయింది. ఆనాడే ఈ ప్రాంతం రాజధాని కావాలి. ఎందుకు కాలేదు? కులకంపు కారణంగా కర్నూలు గుడారాల్లోకి వెళ్ళిపోయింది. గుడారాల నుంచి హైదరాబాదు తరలిపోయేట్టు చేసింది వికృత కులజాడ్యం. ఆనాటి కులజాడ్యానికి పరాకాష్ట నేటి ఆంధ్రదేశం 2 ముక్కలైంది. సరే, కులరోగి చస్తే చచ్చాళ్లే, జ్వరం పోయింది అనుకున్నాం. రాష్ట్రం చీలిపోయింది. అమరావతిలో అమ్మను చూసుకుని రాజధానిగా ప్రకటించుకున్నాం. వైసీపీ రూపంలో మళ్ళీ 70 ఏళ్ల నాటి కాలకోట కుల విషం రకరకాల మార్గాలు చెమ్మటంలో నేడు పరాకాష్ఠకు చేరింది. కృష్ణంరాజు, కొమ్మినేని అసలు లక్ష్యం ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇక్కడ చూద్దాం. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనే పేరుతో చలామణి అయ్యే కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి టీవీ ఛానల్లో అమరావతిపై చేసిన వ్యాఖ్యల వీడియో, అది వివాదం సృష్టించడంతో ఆయన విడుదల చేసిన మరో వీడియో చూశాను. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం ఈసమంతైనా లేదు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అసలు ఏమాత్రమూ లేదు. అమరావతి రాజధాని, అది అందరికీ రాజధాని. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్గా దీనిని భావించవద్దని చెప్పి నేను కోరుతున్నాను. కృష్ణరాజు ఇచ్చిన వివరణ ఏంటంటే, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్ల సమస్య తీవ్రంగా ఉంది. నేను దానిని సామాజిక సమస్యగా చూసి ప్రస్తావించాను. దాన్ని రాజకీయం చేయటం తప్పు. నాకు హిడెన్ ఎజెండా ఏమీ లేదు. విషయం కాస్త సీరియస్ అని అర్థం కాగానే సాక్షి ఛానల్ ఏనాడు లేనిది ఒక వివరణ ప్రసారం చేసింది. అందులో కృష్ణరాజుతో క్షమాపణ చెప్పటానికి కూడా సిద్ధం అనిపించారు. మాట వరుసకు కృష్ణరాజు వివరణ సరైంది అనుకుందాం కాసేపు. జర్నలిజంలో సందర్భం అంటే కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. ఎడిటర్లకు నాయకుడిగా చెప్పుకునే వ్యక్తికి ఆ విషయం తెలియదు అనుకోలేం. అమరావతి పరిసరాల్లో సెక్స్ వర్కర్లు చాలా అధికంగా ఉన్నారని ఆయన ఏ సందర్భంలో చెప్పారు? ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ మాట చెప్పారు. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారు ఆయన. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణరాజు ఇచ్చిన వివరణను చూడండి. ఏమనిపిస్తుంది? అమరావతి అనేది క్లీన్గా అన్ని విషయాల్లో అది ఒక అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మొదటిసారి చెప్తున్నాను, ఎవరి మనోభావాలను కించపరచడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
హిడెన్ ఎజెండా ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? అది వేశ్యల రాజధాని, దేవతల రాజధాని కాదు. పైగా దేవతల రాజధాని అంటే ఏ దేవతలు? హిందూ దేవతల, ముస్లిం దేవతల, క్రిస్టియన్ దేవతల అనే మీమాంస వస్తుంది. కాబట్టి చంద్రబాబు ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం మానుకోవాలి అని కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మతాల చిచ్చు రగిలించటానికి ఆయన చేసిన ఈ ప్రయత్నం సంగతి అలా ఉంచితే, ఆ వ్యాఖ్యలు అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారన్న మాటకు ఎలాంటి సందర్భాన్ని జోడిస్తున్నాయి? ఇదే ప్రశ్నను మరో రకంగా సంధించాలంటే, అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు అధికంగా ఉన్నారన్న మాటకు కృష్ణరాజు జోడించిన సందర్భం మనకేం చెబుతుంది? అమరావతిపై విషం చిమ్మటం మినహా దీనికి మరో లక్ష్యం ఉందని అనుకోగలమా? సాక్షి టీవీలో ఆ టాక్ షోను నిర్వహించే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు మాటలకు సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ వార్త నేను చూశాను. హిందూలోనో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో వచ్చింది. అయినా ఆ మాట మనం చెబితే అసూయ అనుకుంటారు, మీ మీద నీచంగా కామెంట్ చేస్తారు అన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే, కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో అనే ఆ చర్చా కార్యక్రమం నడిపే కొమ్మినేనికి జర్నలిజంలో ఉన్న అనుభవం తక్కువేం కాదు. కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు విద్వేషపూరిత వ్యాఖ్యలని, వాటిని ఆదిలోనే ఆపాలని ఆయనకు అనిపించలేదు. ఈ విద్వేష వ్యాసంగం నడుస్తున్నది వైఎస్ జగన్ రెడ్డి స్వంతమైన సాక్షి ఛానల్లో అన్న విషయాన్ని ఆ ఇద్దరు జర్నలిస్టుల ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుంటే, పలానా విధంగా అమరావతిపై విషం చిమ్మాలంటూ వారు ముందే ప్లాన్ చేసుకున్నారని మనం నిక్షేపంగా అనుకోవచ్చు. వీడియోను మరొకసారి చూడండి. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంటాం బాగోదేమో మళ్ళీ మీ మీద ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. ఆ వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. కరెక్టే, కానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదేదో అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు కొమ్మినేని ఆదిలోనే మరి అలా అట్లా అనటం బాగోదేమో అంటూ అడ్డం వచ్చారు. నిజానికి ఆయన అక్కడితో ఆపాలి, కానీ ఆపలేదు. దాంతో కొమ్మినేని జోక్యం కృష్ణరాజు వ్యాఖ్యలపై జనం దృష్టి కేంద్రీకరించడానికి మాత్రమే ఉపయోగపడింది. అది ఉద్దేశపూర్వకం కాదని ఎవరైనా ఎలా అనగలరు? అమరావతిపై కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కొమ్మినేనికి నీచంగా కనపడలేదు. ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై సమాజంలో వ్యక్తం కాబోయే ఆగ్రహం నీచంగా కనపడింది. ఈ పెద్ద మనిషిని ఎలాంటి జర్నలిస్టుగా చూడాలి? ఈ ఇద్దరు జర్నలిస్టులు కలిసి చేసిన ప్రోగ్రామును జర్నలిజం అనొచ్చునా? ఆ షోలో ఈ ఇద్దరు ప్రస్తావించిన సెక్స్ వర్కర్ల పొట్టకూటి కోసం ఒళ్ళమ్ముకుంటున్నారు. అందులో మనం వెలకట్టలేని ఆత్మగౌరవం ఉంది. మరి వీళ్ళు దేనికోసం జర్నలిజాన్ని నమ్ముకుంటున్నారు?